మాజీ కోడిగుడ్డు మంత్రి గారు ఇవాళ తిరుమల దేవస్థానం వెంకటేశ్వర దేవస్థానం దర్శనం చేసుకుని వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని వచ్చాం, దేవుడిని ప్రార్థించాం, దేవుడా తప్పులు చేశాం, గతంలో మన్నించి మొదట తప్పులు చేయమని ఉంటే బాగుండేది. కానీ అసలు తప్పులు తెలుసుకునే పద్ధతిలో లేరు. మళ్ళీ కిందకి దిగి వచ్చినట్టునే తిరుపతి వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నోటీస్ డిక్లరేషన్ ఇవ్వాలి, కాకపోతే ఆలయ నియమాల గురించి, లడ్డూల విషయం కూడా తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ జరిగితే ఎవరు జరిగింది, మీరు సిట్ వేస్తే ఎలా కుదురుతుంది, సిట్ వేస్తే ఎలా పని చేస్తే మాకు తెలుసు అంటే సిట్లు పని చేయవు, మా ప్రభుత్వంలో మేము చూసాం అంటే మీరు వేసిన సిట్లు పని చేయలేదనే కదా మిమ్మల్ని మార్చింది ప్రజలు. మేము వేసిన సిట్టు బ్రహ్మాండంగా పనిచేస్తుంది, అందులో కూటమి ప్రభుత్వంలో సిట్టు మీరు ఏం అనుమానం పడక్కర్లేదు, బ్రహ్మాండంగా పనిచేస్తుంది, నిజాలు నీకు తెలుస్తుంది, నీకు తేల్చడానికే సిట్టు వేస్తారు. ఎందుకంటే మీకు సిట్టు వేయకుండా సిబిఐ ఎంక్వైరీ ఇచ్చి కొద్దిగా డిలే అయితే, ఎందుకంటే మీ నాయకుడు ఇప్పుడే తప్పించుకు తిరుగుతున్న ముద్దాయి కదా, 10 ఏళ్ల నుంచి ఆయన కోర్టుకు వెళ్ళడానికి ఖాళీ లేదు, కూర్చొని కథలు చెప్తాడు. నిజంగా హిందూ ధర్మం మీద నమ్మకం ఉంటే ఇన్ని వాయిదాలు తీసుకోడు, వెళ్ళి నేను దోషినో నిర్దోషినో తెలుసుకున్నాను, బాబాయ్ హత్య జరిగితే గొడ్డలతో నరికేస్తే గుండుపోటు అండు, ఇవన్నీ ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అసలు మొహం చూస్తేనే ఒక సైతాన్ మొహం చూసినట్టు ఉంటది. మీరు అందరూ పాపం ఇంకా సైతాన్ బాధితుల్లాగా ఉన్నారు అక్కడ. ఎందుకంటే టెంపుల్ లో పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయండి, సానుకూల శక్తులు అంటారు. సానుకూల శక్తులు ఉన్నప్పుడు ఆ టెంపుల్ కి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత కొన్ని నియమాలు పెడతారు. మీకు ఇష్టమైతే వెళ్ళి ఆ నియమాలు పాటించి వెళ్ళండి, రాత్రి మానేయండి. కొన్ని టెంపుల్స్ లో చొక్కాలు వేసుకోవద్దంటారు, కొన్ని టెంపుల్స్ లో మహిళలకు ఇదే డ్రెస్ వేసుకోమంటారు, కొన్ని టెంపుల్ లో మహిళలు రావద్దంటారు. దానికి కొన్ని కారణాలు ఉంటాయి, సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి, ధర్మాలు ఉంటాయి. కాబట్టి ఏ ధర్మం అయినా మనం గౌరవించాలి. అలాగే మన ధర్మాన్ని మనం హిందూ ధర్మాన్ని గౌరవించుకుంటా హిందూ ధర్మం విషయంకి వస్తే ప్రతి ఒడు సెక్యులరిజం మాట్లాడతారు, అదే వేరే వాడు జరిగితే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు, హలాల్ చేయకుండా మాంసం సర్వ్ చేస్తే ముస్లిం కి ఎలాంటి బాధ కలుగుతుందో నాకు అటువంటి బాధ కలిగిందని. తప్పేముంది, అందరూ హలాల్ చేసి నాన్ వెజిటేరియన్ తింటారు, వాళ్ళు మన అందరం హలాల్ చేయకుండా తింటాం. అంటే మన మతం హలాల్ చేయమని చెప్పలేదు కాబట్టి అలా తింటాం, వాళ్ళు హలాల్ చేయమని వాళ్ళ మతం చెప్పింది కాబట్టి అలా చేస్తారు. ఒక ఆచారం అనేది గౌరవించడం నేర్చుకోవాలి, అంతే తప్ప మీరు ఇంకోటి తిరుపతిని చాలా సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, చెవిరెడ్డి గారు వీళ్ళందరూ కలిసి చాలా బాగా చేశారని చెప్తున్నారు కదా. లైట్లన్నీ మీ ఫ్యాట్ జెండాలు పెట్టేసుకోవడం, ఉన్న వాళ్ళందరినీ అక్కడ తిరుపతి కొండ మీద ఉన్న వాళ్ళందరినీ మించి పైకి పంపించేయడం, అన్ని మతస్థులు తీసుకొచ్చి పెట్టడం, అన్ని మత ప్రార్థనలు, అన్ని మత ఏమంటారు కన్వర్షన్లు, అన్ని రకాలుగా. అంటే తిరుపతి అంటే కన్వర్షన్స్ కి అడ్డాగా మార్చారు. తిరుపతిలో వెళ్ళి ప్రసాదం తింటే ఎంతో ఆనందంగా ఉండేది, అటువంటి ప్రసాదం కల్తీ జరుగుతుందని చెప్పి 100 రిపోర్ట్లు వచ్చినా పట్టించుకోలేదు చీఫ్ మినిస్టర్. నేను చీఫ్ మినిస్టర్ చేయలేదు అన్నాడు, కరెక్టే, కానీ చీఫ్ మినిస్టర్ చేయకపోతే లక్షలాది కంప్లైంట్లు వస్తే ఎందుకు పట్టించుకోలేదు? ఆ విషయం ఎవరు చెప్తున్నారు? సుబ్రహ్మణ్యం గారు లాంటి సీనియర్స్ చెప్తున్నారు కదా, ఇదివరకు ఇవోలో పనిచేసిన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసేసి ఇక్కడ రాజధాని కడదాం, ఈ ఆలోచనలు ఏంటంటే అక్కడ తిరుమల కొండను తీసేసి అక్కడ చర్చి కడదాం, ఇలాంటి ఆలోచనలు వస్తాయి మీకు. ఎందుకు మంచిది కాదు. మీరు ఆలోచన దాని గురించి, ధర్మాన్ని మీరు రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఏ మతాన్నైనా మనం గౌరవిద్దాం, మన మతాన్ని రక్షించుకుందాం, అంతేగాని మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటంటే అన్ని మతాలకి ఆర్టికల్ 25 నుంచి 30 వరకు అన్ని మతాలకి, చిన్న చిన్న మతాలన్నిటికీ అవకాశం కల్పించింది, ఏంటి రక్షణ అవకాశం. కానీ హిందూ మతానికి ఎందుకు ఇవ్వలేదంటే హిందువులే కదా పాలించేది, మెజారిటీ హిందువులే కదా అని. అటువంటిది హిందువుల మతం హిందువులు కాకుండా అన్ని మతస్థులు పాలిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని అన్ని మతస్థులు ఎన్నాళ్ళ నుంచి పాలిస్తున్నారో నిజంగా తెలిస్తే ఆశ్చర్యపోతారు. మనకు తెలిసిందంతా రాజశేఖర రెడ్డో రాస్తే జగన్మోహన్ రెడ్డి కనబడతారు, కానీ ఆ రెడ్డి వెనకాల క్రిస్టియానిటీ ఉందన్న సంగతి ఎవరికి తెలుస్తుంది? ఆ రెడ్డి నిజంగా రెడ్డి హిందువులా కాకుండా క్రిస్టియన్ లాగా వచ్చి క్రిస్టియన్ మత వ్యాప్తికి పనిచేయలేదని అని చెప్తారు. ఒక మత వ్యాప్తి గురించని బ్రహ్మాండంగా ఇక్కడ చర్చలు కట్టుకోవడానికి వాటికి అవకాశం ఇచ్చినప్పుడు తప్పులేదు, మిగతా మతాలకు కూడా అవ్వాలి. అంటే ఒక అధికారంలో కూర్చొని తప్పు చేయకూడదు, అది నేను చెప్పాను. ఏ మతమైనా వాళ్ళ మతాన్ని పెంచుకోవడానికి, వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేసుకోవడానికి, వాళ్ళ మతం తాలూకా ప్రశస్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దట్ డజంట్ మీన్ యూ విల్ మిస్యూజ్ యువర్ పవర్ to destroy Indian temples, Hindu temples, and to build churches or some other things is not right. Definitely గా చర్చిలు కట్టాలి, చర్చిలు ఎంతో సాయం చేసింది భారతదేశం ఎదగడానికి, మనం ఒప్పుకుంటాం దాన్ని. కానీ బ్రిటిష్ పాలన తెచ్చేస్తాం అంటే కుదరదు కదా. ఇంగ్లీష్ పాలన ఉండాలి, మీడియం ఉండాలి, ఇలాంటివన్నీ మీరు చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఆ ఏరియాలోకి వెళ్ళి డెఫినెట్ గా ఎడ్యుకేషన్ చేయాలి అంటే ఆ నిపుణులు పిల్లండి. ఒక టెంపుల్ గురించి మాట్లాడాలంటే ఆగమ శాస్త్రం తెలిసిన వాళ్ళు పిల్లండి, ఏదైనా చెయ్యాలంటే తెలిసిన వాళ్ళు పెట్టుకోండి. అంతేగాని మీరు అడ్వైజర్స్ కింద ఒక 300-400 మందిని పెట్టేసుకొని జీతాలు ఇచ్చేసి అదోళ్ళందరికీ అడ్వైజర్ల పదవులు ఇచ్చేసి అసలు నాలెడ్జ్ ఉందా? వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే మీరు ఈ స్థితికి ఎందుకు దిగజారుతారు? 11 కిందకు వస్తారు. 175 వచ్చి ఉండే కదా. ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి, తప్పు తెలుసుకోండి, యాక్సెప్ట్ చేయండి. మీకు క్రిస్టియానిటీ ఉంటది కదా కన్ఫెషన్, అలాగే ప్రజల ముందుకు వచ్చి కన్ఫెస్ చేయండి, తప్పైంది, నేను వీళ్ళందరినీ నమ్మి మోసపోయాను, తప్పు చేశాను, ఇక మీద అటువంటి తప్పులు చేయనని చెప్పండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. అలాగే ఇతరుని నేను హెచ్చరిస్తున్నాను ఒక రకంగా, ఎందుకంటే ఎవరైనా సరే ఆలయ నియమాలు పాటించాలి డెఫినెట్ గా. ఎందుకంటే కొన్ని రూల్స్
ఉన్నాయి. తిరుపతిలో ప్రసాదం కల్తీ అయింది, ఒప్పుకున్నాం. మిమ్మల్ని ఎందుకు నిందిస్తున్నాం అంటే ఎన్నాళ్ళ నుంచో జరుగుతున్న దాన్ని మీరు యాక్షన్ తీసుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చినట్టు యాక్షన్ తీసుకుంది. సిట్ వేస్తానంటే వద్దు, సిట్ కాదు, స్టాండ్ కావాలంటే కుదరదు. ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రజలకు అధికారం ఇచ్చారు, అదే పని చేస్తారు. ఎవరైనా సరే 6 నియమాలు పాటించాలి. అన్ని మతాలను గౌరవిద్దాం, మన మతాన్ని కాపాడుకుందాం. అలాగే హిందువులకు అపచారం జరిగితే సెక్యులరిజం పేరుతో అందరూ మాట్లాడకూడదు. ఇంకే మతానికి తప్పు జరిగినా రోడ్డు మీద రావాలన్నారు, అది కాదు. అలాగని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హిందువులు రెచ్చగొట్టడం లేదు. వెళ్ళి శాంతియుతంగా మన కోవిల్లో మన ప్రార్థనలు చేసుకుందాం, దీపారాధన చేద్దాం, ఇవి చేద్దాం అని చెప్పారు. ఎందుకంటే ఇంతమంది హిందువులు ఉన్నారు, వీళ్ళ కోపం వస్తే ప్రమాదం జరుగుతుందని అతలో జాగ్రత్తగా ఉంటారు. తప్పు చేసేవాడు జాగ్రత్త పడతాడు. దాని గురించి సమాజంలో మార్పు గురించి ఆయన చేస్తున్నారు, అంతేగాని వేరేదేం కాదు. ఇప్పుడు మనకు వీలైనంత వరకు ప్రతిఘటించాల్సి వస్తే ప్రతిఘటించాలి, కానీ ప్రతిఘటించే ముందు మన బలం చూపించాలి. మన బలం చూపించాలంటే మనం పైకి రావాలి. ఇదివరకు ఎలాగైతే క్రిస్టియన్స్ అందరూ డెఫినెట్ గా చర్చికి వెళ్తారో, ముస్లింస్ అందరూ మాస్కి వెళ్తారో, హిందువులందరూ కూడా విధిగా టెంపుల్స్ కి వెళ్ళాలి. అప్పుడే వాళ్ళ శక్తి తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు, అప్పుడే మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. రాకపోతే ఏంటంటే హిందువులందరూ సెక్యులరిజం పేరున కోవిల్కి వెళ్ళడం మనిషి సినిమాలు, షికార్లు, పబ్బుల్లో ఉంటే, వాళ్ళు మాత్రం నియమం ప్రకారంగా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ తాలూకా మతం తాలూకా స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మన మతం తాలూకా స్ట్రెంగ్త్ వీక్ అవుతుంది. అందుగురించి ధర్మాన్ని రక్షించడానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ కొత్త పద్ధతి పెట్టారు. శాంతియుతంగా మన దేవుళ్ళు మనం పూజించుకుందాం, ఇతర మతాలను ద్వేషించొద్దు, ఇతర నాయకులు దూషించొద్దు, వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారని వదలొద్దు. ముందేంటంటే తప్పు చేసిన నేను నిలదీద్దాం, శిక్షిద్దాం. కానీ శిక్ష అనేది ప్రభుత్వం చేస్తుంది. కానీ మనల్ని చూసి వాళ్ళు భయపడేటట్టు ఉండాలి అంటే మనందరం సంఘటితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు కార్యక్రమాలు చేయాలి. ఇది నేను రిక్వెస్ట్ చేసేది. అలాగే కోడిగుడ్డు మంత్రి గారు కొద్దిగా మీరు తగ్గితే మంచిది, ఎందుకంటే మీకు తెలియదు, ఎవరైనా చెప్తే వినరు.